హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. నిన్న మార్కెట్ మనం అనాలిసిస్ చెప్పాము. మార్కెట్ ఇక్కడ చెప్పాను నేను మీకు. ఇక్కడి నుంచి ఎంత ర్యాలీ జరిగిందో చూడండి. నిన్న నేను ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే సిఈ ట్రెండ్ అని చెప్పాను. ఎంత క్లియర్గా మీకు ఎవరు ఎంత ర్యాలీ అనేది చెప్పరు. ఓకేనండి, చూడండి. మార్కెట్లో 10 పాయింట్లు, 20 పాయింట్లు, 1:2 ఎలాంటి పని చేయమండి. మార్కెట్లో ఇలాంటి పెద్ద పెద్ద మూవ్లు ప్రతిరోజు మనం క్యాప్చర్ చేయగలగాలి. ఓకేనండి, ఈ ర్యాలీ నిన్న, అంతకుముందు ఈ ర్యాలీ చూసారా, మార్కెట్ ఈ ర్యాలీ అనమాట. ఇలాగా ప్రతిరోజు కూడా మంచి మూవ్లు, ఎక్కువ ప్రాఫిట్ తీసుకోగలిగితే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. ఇప్పుడు మార్కెట్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మీకు చెప్తాను, చూసుకోండి. మార్కెట్ ఇదిగోండి, మనకి ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఉంది, ఇక్కడే మన మిడ్ అనేది ఉంది. ఓకేనండి, 22,770 క్రూషియల్ పాయింట్ ఇవ్వాలది. ఓకేనండి, ఈ మనకి మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యేది మనకి 22,764. ఇప్పుడు మార్కెట్ వన్స్ కనుక మీకు ప్రైస్ చెప్తున్నాను చూడండి, 22,719.30. ఓకేనండి, 22,719.30 బ్రేక్ అయితే మార్కెట్ పిఈ సైడ్ వన్ సైడ్ ర్యాలీ. ఓకేనండి, పిఈ సైడ్ వన్ సైడ్ ర్యాలీ ఉండబోతుంది. దొరికితే మామూలు ఆపర్చునిటీ కాదు. మీరు ఎప్పుడైతే 22,719.30 క్యాండిల్ కింద క్లోజ్ అయితే దానిపైన ఉన్న దాని ముందున్న క్యాండిల్ ఎస్ఎల్ పెట్టుకొని మీరు పిఈ సైడ్ మీరు వదిలేయచ్చు. వన్ సైడ్ ర్యాలీ, ఇది మన పిఈ డైరెక్షన్. ఎప్పుడు ఇది బ్రేక్ అయితే 22,719 బ్రేక్ అయితే, లేదు ఇప్పుడు మనకి ఇక్కడి నుంచే రిజెక్ట్ అయితే మనకి ఈ పైకి ఏంటంటే ఫస్ట్ మనకి పైకి 22,843.15. ఓకేనండి, అక్కడికి వెళ్తుంది మార్కెట్. 22,843.15 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ మీకు వచ్చి 22,956 నిన్న ఉన్నదే ఈ ప్రైజ్. ఓకేనండి, ఇక్కడికి వెళ్తుంది. వన్స్ ఈ రెండు బ్రేక్ మీకు ఇక్కడ ఈ 956 బ్రేక్ అయిపోతే మీకు పైన ఎక్కడో ఉంది టార్గెట్ సిఈ సైడ్ 300 పాయింట్లు ఉందండి, 23,343. ఓకేనండి, ఈ ప్రైజెస్ డ్రా చేసుకోండి. మార్కెట్ అయితే పిఈకి మంచి జోన్లో ఉంది, కానీ మనకి ఈ రెండు ఈ క్రూషియల్ పాయింట్ ప్లస్ ఇది నిన్న మనం అనుకున్న ఈ ఎల్లో ప్రైజ్ నిన్న దాడితే సిఈ ట్రెండ్ అనుకున్నాం, చెప్పాను. చూడండి మార్కెట్ ఎలా టచ్ చేసింది. ఇప్పుడు మీకు ఇది కింద పిఈ సైడ్ మటుకి ఇది బ్రేక్ అవ్వాలండి. 22,719.30 డ్రా చేసుకోండి. ఇది బ్రేక్ అయితే మనకి పిఈ ట్రెండ్. ఈ పైకి వెళ్తే కనుక చెప్పాను, కిందకు వస్తే పిఈ ట్రెండ్ మీరు ఇంకా ట్రేడ్ తీసుకుని వదిలేయచ్చు. ఓకేనండి, మళ్ళీ అది పైకి లోపల బ్రేక్ అయ్యే వరకు మీరు ఉంచవచ్చు. కింద సైడ్ మనకి టార్గెట్లు చెప్తాను, మీకు టార్గెట్లు చెప్పలేదు కదా. కింద సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,636.75, ఇది మినీ టార్గెట్. తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,471.60. తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చి థర్డ్ టార్గెట్ వచ్చి 22,306.45. గుర్తుందండి, 22,636.75 ఒకటి, 22,471.61, 22,306.45 3 టార్గెట్లు. ఎప్పుడు 22,719 కింద ప్రైజ్ 5 నిమిషాల క్యాండిల్ బాడీ క్లోజ్ అయ్యి దాని సపోర్ట్ తీసుకొని వస్తున్నప్పుడు మీరు ఎంట్రీ పెట్టుకోండి. ఏదైతే బ్రేక్ చేసిందో క్యాండిల్ దాన్ని లో బ్రేక్ చేయాలి, అప్పుడు మీరు ఎంట్రీ అవ్వండి. దాని 719 పైనే ఆ ప్రైజ్ పైన మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అనుకోండి. ఓకేనండి, అప్పుడు పిఈ ర్యాలీ. ఇప్పుడు మార్కెట్ మన నిన్న చెప్పిన 22,764.35 ప్లస్ క్రూషియల్ పాయింట్ రెండింటి సపోర్ట్ దగ్గర ఉంది మార్కెట్. అక్కడ అది బ్రేక్ చేస్తే కనుక నేను చెప్పిన ప్రైస్ 19,719 బ్రేక్ అయితే పిఈ సైడ్ ర్యాలీ. ఇప్పుడు లేదు, ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ తీసుకుంటే మీకు 22,843.15కి వెళ్తుంది. అది బ్రేక్ అయితే మీకు మళ్ళీ సిఈ సైడ్ మనకి ఈ పైన ఉన్న 22,956.45. ఓకేనండి, అందరికీ ఈరోజు మార్కెట్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ అయితే సపోర్ట్కి వెళ్తుంది, చూసుకోండి. ఈ డ్రాస్
ఈ లైన్స్ డ్రా చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.